ఈ వీడియోలో మనం మా అమ్మ చేసిన మసాలా వడ రెసిపీ చూద్దామా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చెనపప్పుని నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ధనియాలు, కొద్దిగా సోంపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోకి తెల్లగడ్డలు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉండాలి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఎర్రగడ్డలు సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చెనపప్పును కూడా ఇలాగా బరకగా మిక్సీ పట్టుకొని ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాండట్లో ఆయిల్ వేడయిన తర్వాత మసాలా వడలు వేసుకోవాలి. వేగిన తర్వాత తీసేసుకుంటే మసాలా వడ రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటాయండి ఈ మసాలా వడలు. అందరూ ట్రై చేయండి. చాలా సింపుల్. ఈ మసాలా వడలతో మనం పులుసు కూడా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. అది ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.